కాకినాడ రూరల్ గైగోలుపాడు వద్ద వైసీపీ నాయకురాలు ఉమ్మడి గోదావరి జిల్లాల మహిళా విభాగం జోనల్ ఇన్ఛార్జ్ జమ్మల మడక నాగమణి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేనేజర్ లైంగిక వేధింపుల కారణంగా ఫార్మసీ విద్యార్థిని అంజలి మరణం చాలా దారుణమని, నిందితుడిని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం పర్యటనకు వచ్చిన చంద్రబాబు నాయుడు పక్కనే రాజమహేంద్రవరంలో చికిత్స పొందుతున్న అంజలిని పరామర్శించకపోవడం చాలా దురదృష్టకరమన్నారు. అధికారం లేనప్పుడు అమ్మాయిల కోసం అరిచిన పవన్ కళ్యాణ్ ఈ సంఘటనపై స్పందించకపోవడం అన్యాయం అన్నారు. కనిపించకుండా పోయిన వాళ్ళను తేలేకపోయినా ఉన్న వాళ్ళని కూడా కాపాడలేకపోతుంది ఈ కూటమి ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. హోంమంత్రి అనిత ఇంట్లో కూడా ఒక అమ్మాయి ఉంది కదా, అంజలి గుర్తుకు రావడం లేదా? జరిగిన ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు. కనీసం ఆడవాళ్ళ మాన ప్రాణాలు కూడా రక్షణ లేదా? ఒక మహిళా హోమ్ మినిస్టర్ ఉండి రాష్ట్రంలో మహిళలకి కనీసం రక్షణ లేదా? ఆ అమ్మాయి 12 రోజులుగా మృత్యుతో పోరాడుతుంటే ఈ అన్యాయం జరిగిందని తెలిస్తే అమ్మాయికి ఒక ఎమ్మెల్యే ఇచ్చి ఆపరేషన్ చేస్తేనే ఎంతో మత్తులో ఉంటారట. అలాంటిది 10 నెలల అమ్మాయికి ఇంజెక్ట్ చేసి ఆ అమ్మాయిని చనిపోయడానికి గురి చేసిన దీపక్ని అరెస్ట్ చేయడమే కాకుండా రాష్ట్రం తరఫున కనీసం ఇప్పటి వరకు ఎవరో వెళ్ళి ఒక అమ్మాయిని వెళ్ళి చూడడం కానీ ఒక్క మాట చెప్పడం కానీ జరగలేదు. ఇది లాస్ట్ వీక్ చంద్రబాబు నాయుడు గారు పోలవరం వచ్చారు. పోలవరం వచ్చినప్పుడు రాజమండ్రి ఎంత దూరం అండి, కనీసం ఆవిడ వెళ్ళి పరామర్శించలేకపోయారు. హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారు, ఆవిడకి ఒక ఆడపిల్ల ఉంది కదా, కనీసం ఆడపిల్ల బాబా ఆవిడ తెలియట్లేదా? వెళ్ళి ఆవిడ కనీసం చూడలేకపోయారు. ఆడపిల్లల మీద చెయ్యేస్తే తాట తీస్తానని చెప్పే పవన్ కళ్యాణ్ గారు కనీసం ఈ విషయంలో ఎందుకు స్పందించలేరు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 30,000 అమ్మాయిలు ఎక్కడైతే అయిపోయారు వాళ్ళందరినీ ఉద్ధరిస్తానన్నప్పుడు చెప్పినాడు. కనీసం ఇప్పుడు జరిగే అన్యాయాల మీద కూడా ఆయన మాట్లాడలేకపోతున్నారు. ఒక్క విషయంలో ఈ ప్రభుత్వ వైఎస్ఆర్సీపీ మీద కక్ష కట్టి నాయకుల మీద కేసులు పెట్టి జైల్లో పెట్టడమే పరిపాలన అనుకుంటున్నారా? కొడాలి నాని గారు హార్ట్ అటాక్ తో బాధపడి ఎమర్జెన్సీగా ఆయన్ని బొంబే తీసి తరలిస్తే దాని కూడా చట్టైర్లు వేస్తున్నారు మొన్న లోకేష్ గారు. మా రెడ్ బుక్ చూస్తే ఒకళ్ళకి గుండె నొప్పి వస్తుంది, ఒకళ్ళకేమో బాత్రూమ్ లో చెయ్యి విరుగుతుందని పెద్దలు పెద్దిరెడ్డి గారిని ఇలాంటి వాళ్ళని వెటకారం చేస్తున్నారు. అంత అహంకారం పనికిరాదండి. మీ అహంకారాలు పక్కన పెట్టి ముందు ప్రజల మాన ప్రాణాలు రక్షించడానికి చేయండి. మీకు పరిపాలన కోసం ఇచ్చారు, కనీసం పరిపాలన ఏ విధంగానూ లేదు. ప్రభుత్వం తరఫున పరిపాలన అలాగే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏ విధంగానూ లేదు. కనీసం ప్రజలనైనా రక్షించండి. ఆ ఎన్ఐఏలు ఒక పక్క నుంచి గోలెడుతున్నారు, మా స్థలాలు అన్ని పోతున్నాయి మమ్మల్ని చూడండి అని మీ పార్టీకి సంబంధించిన కూడా మాట్లాడుతున్నారు. మీరు ఎవరికి రక్షణ కల్పిస్తారు? ఇలాంటి అన్యాయాలు ఇంకా జరగకూడదని ప్రభుత్వం తరఫున ఇక ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ప్రతిపక్షం తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలోనూ కూడా ఎక్కడ ఏది జరిగినా ముందు స్పందించి అందరినీ పంపించి అక్కడ చేసిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం స్పందించట్లేదు. అన్యాయం జరిగిన తర్వాత ఇది ఇంకా జరగలేదు, ఇంకా హాస్పిటల్కి వెళ్ళా కానీ చూసొచ్చాం,